హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా బాదాం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీని కొరకి నేను ముందుగా ఒక 10 నుంచి 15 వరకు బాదాంని, ఒక 4 కాజుని, అలాగే ఒక 2 ఇలాచీని ఫ్లేవర్ కొరకి వేసుకొని ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక ½ లీటర్ వరకు నేను ఇక్కడ పాలను తీసుకున్నానండి. వీటిని స్టవ్ పై బాగా మరిగించుకున్న తర్వాత ఈ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ముందుగా కాచి చల్లారి పెట్టిన పాలను కస్టర్డ్ పౌడర్లో మిక్స్ చేసుకొని ఈ పాలకి యాడ్ చేయాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 2 స్పూన్ల వరకు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానండి. ఇది ఒకవేళ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. దాన్ని కూడా వేసి మరి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరగా ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేశానండి. వీటిని కూడా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ యమ్మీ బాదం మిల్క్ రెడీ అయ్యండి. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా మనం బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.